డోరేమాన్ మా వాళ్ళ మధ్య రోజులో వాళ్ళ బీజే అమ్మయ్య జయన్ గారు పాట పాడాట హ్యాపీ అలా పాట పాడాట జయన్ గారు అయితే మానేసాయి వీళ్ళకి హ్యాపీగా ఇద్దరికి దూరమా నవ్వుతాకి వీడికి బాధ వాళ్ళకి హ్యాపీ అవును విద్దాం చెప్పినా చెప్తే హ్యాపీ కదా వచ్చుడు జయన్ గారు ఏ పని హ్యాపీ అన్నారా ఏ తీసుకున్నాడు నమ్మట్లే ఏదో పొజిషను అది కరెక్టే ఈ సునగాడు వచ్చి అన్ని పెట్టబెట్టారు ఇది అందరూ హ్యాపీగా పెట్టేప్పుడు వాళ్ళు వేస్తారు ప్రతిదానికి క్యాచర్ కావాలిగా ప్రతిదానికి క్యాచర్ కావాలా ఎందుకంటే వచ్చి ఫోను ఏంటి దేవ టికెట్ ఓపెన్ అయ్యా అరే ఎప్పుడు టికెట్ ఓపెన్ ఇది థియేటర్ ఇది సినిమా ఎప్పుడు ఓపెన్ కొంచెం ఫోన్ తగ్గిద్దాం ఈ ఫోన్ తగ్గిద్దాం అరే రేపు ఫ్రైడే కదా 27th ఫ్రైడే అవును టికెట్ ఓపెన్ అయ్యా బుక్ చేసుకొస్తున్నాగా 4 AM షోస్ ఉన్నాయా లేవు బుక్ అయిపోయాయి సరే 8 AM షోస్ బుక్ చేసుకున్నాం తొందరగా బుక్ చేసుకున్నాం విశ్వనాథ్ థియేటర్ ఉందా సరే విశ్వనాథ్ థియేటర్ 8 AM బుక్ కూడా ఉన్నాయా నాకు నోటిఫికేషన్ పెట్టినా కాబట్టి బుక్ మై షోలో వచ్చింది ఇలాట రాకపో సర్లే మీరు బుక్ చేసుకున్నా హ్యాపీగా పోవచ్చు 8 AM వద్దునేయాలి ఫ్రైడే అప్పుడు సరే ఇంకా 3 days అని ఉంటుంది కదా ట్యూస్డే కదా మరి 2 days సరే ఇంకా మనం టికెట్ చేసుకున్నాం కదా ఫ్రైడే వచ్చి వీడియో చేద్దాం ఓకే 3 days later అరే ఏ రోజురా గురువారం కదా మర్చిపోయినా గురువారం అంటే రేపు సినిమా వారు ఎందుకే మర్చిపోయాను అలారం పెట్టుకుని అలారం ఎప్పుడు పెట్టుకున్నాం 5 పెట్టుకున్నాం అందుకే 5కి లేచి తొందరలేసి పోవాలి సో తినేసినా కదా మనం ఇంకా తొందర పనుకొని రేపు పొద్దున 5కి లేచి పోవాలి అంటే సంద ఉంటారు రేపు పోతే సో ఇక దూరం పోదాం ఇంకా లేట్ అయింది ఇప్పుడే 10 అయింది కదా 10 అయినట్టు చూద్దాం ఫోన్లో అవును 10 అయింది అరే 10 అయింది బాబు తొందర అనుకుని ఇంకా ఎందుకు పోదాం సరే అనుకున్నాం next day the next day ఏంటో చేద్దాం రా అప్పుడే 5 అయింది అవును కదా 5 అయింది క్రికెట్ 5 అయింది ఎలా అలా పెట్టుకున్నాం మధ్యాహ్నం ఇక లేద్దాం వీడియో చేద్దాం ఇంకా వీడియో చేద్దాం సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హై ఫ్రమ్ జీవి వ్లాగ్స్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీకు తెలిసిన టెమినా చూసి వచ్చారు సో ఈరోజు దేవరం మూవీ పోతున్నాం 4 AM 1 AM ట్రై చేసిన దొరకదు టికెట్స్ సో ఇక 4 AMకే అదే 8 AMకే దొరికింది టికెట్స్ పోవాలి అమ్మా ఇప్పుడు వేసిన గైస్ అందుకే ఆయాసం వస్తుంది సో గైస్ ఇంకా రెడీ అయిపోవాలి ఇప్పుడు లేట్ అయింది 5 అయింది నేను తొందరగా పోవాలి ఎందుకంటే విశ్వనాథ్ థియేటర్ అయితే దగ్గరే కానీ ఆటో దొరుకుతారుకో సో ఇంకా నేను ఇప్పుడే 6కి మొక్క అడిగి 6:30 లోపు పోవాలి ఆటో స్టాండ్ కాడికి తెలుసు ఆటో స్టాండ్ ఇక్కడ సో ఇంకా మనం పోవాలి సో టిఫిన్ చేసి మా అమ్మ ఉప్మా వేస్తుంది త్వరగా ఎందుకంటే ఇక టిఫిన్ తెచ్చుకోలేను బయట ఎందుకంటే ఉన్నారు కదా షాపు 6 అయ్యే టైము 7కి 8కి అట్లా ఓపెన్ చేస్తారు సో నేను ఇక ఉప్మా చేసి మా అమ్మ ఉప్మా వేసి పోవని సో ఇక పోతే వెళ్ళిపోతా సో లెట్స్ గో టు థియేటర్ పోదాం తినేసాక బయటికి థియేటర్ పోదాం సో లెట్స్ గో టు ద థియేటర్ సో గైస్ ఇంకా బయటకు వచ్చాను
రెడీ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చి చూడ ఎండ బాగుంది. వర్షం వస్తా అనుకున్నా కానీ ఎండ ఉంది. కానీ టీవీలో వర్షం వస్తా అన్నారు. ఏమో ఏద్దాం ఇంకా పోదాం. మనం రెడీ అయినాం. తెలుసు ఎప్పుడు షార్ట్ ఒక షర్ట్ సాల్ హాఫ్ షర్ట్. సో ఇంకా పోదాం. టైమింగ్ 6:30 అయింది. 7కి ఇప్పుడు పోతున్నా. సో ఇంకా పోదాం. లిఫ్ట్ గారికి వచ్చాం సార్ గ్యాస్. సో లిఫ్ట్ కోసం వెయిటింగ్. సో లిఫ్ట్ వచ్చేసింది. సో లిఫ్ట్ ఎక్కేసి కిందికి తున్నా. నేను ఇంకా బైక్ బుక్ చేసుకోలే గైస్, ఎందుకంటే 7 కదా. ఆటో ఉంటాయని అదే తెలుసుగా, ఆటో స్టాండ్ ఫారమాల్ కాడ ఆడెక్కాలి. సో ఉంటాయన్న హోప్ ఉంది. అందుకే ఇంకా బైక్ బుక్ చేసుకో. బైక్ బుక్ చేసుకుంటే 50 రూపాయలు అవుతారు గైస్. 50 రూపాయలు టిఫిన్ వస్తాను. ఇంకా కిందికి వచ్చేసిన. సో అందుకే నేను ఇంకా ఆటో పోదామని, ఆటోకి ఒక 15-20 రూపాయలు అవుతాయి గైస్. అందుకే ఇంకా నేను ఆటోలో పోదామని నిర్ణయించుకున్నా. సో ఇంకా కిందికి వచ్చేసినా. ఇంకా పోదాం మనం. ఇంకా లేట్ అయిపోతుంది. సో ఇంకా పోదాం. సో తొందరగా పోవాలి గైస్, మనకి టైం లేదు ముందే. చాలా ఈ నా ఎగ్జైట్మెంట్ చచ్చిపోతారా నేను. ఎట్టుంటుంది అక్కడ విశ్వనాథ్ థియేటర్ కదా చూడండి. ఒక ఆటి పోతాన్ని పక్కన పోవాలి. సో వచ్చేసిన గైస్. ఈ రూటు ఫార్మన్లు పోయే రూటు తెలుసు కదా గైస్, ఈ మలేషియాషిప్ రూటు. సో ఇంకా మనం రోడ్ ఆడతాం. సో రోడ్ ఆడుతున్నాం గైస్. జీబ్రా క్రాసింగ్ అంటారు దీన్ని, చూసినారా? జీబ్రా క్రాసింగ్ అంటారు. సో రూల్స్ పాటించాలా. అపరిచితుల్లో రామజన్ లాగా, అంటే రాము లాగా రూల్ పాటించాలి. సో నేను చూసిన నెసెస్ మాల్, అదే ఫార్మాలు ఒకప్పుడు, ఇప్పుడు నెసెస్ మాల్. ఇంకా ఆటో స్టాండ్ ఒక ఆటో ఉంది. ఆ ఆటో ఎక్కుదాం. ఏమో ఆటోతో వస్తే ఇక ఎక్కుదామని ఉందా. సో ఆటో వస్తా అన్నాడు. సో రమ్మనే. సో ఇక చూడండి సూర్యుడు బాబా సూపర్. సో ఆటో ఎక్కిన గైస్. సో సారీ గైస్ ఫర్ హ్యాండ్, చేతులు మధ్యలో వచ్చాయి, సారీ ఫింగర్స్. సో చూసినారా? ఇక పోతున్నాం. సో చెట్టు కూర్చొని తెలుసు కదా అమ్మాయిలు వెనకాల. ఇవి ఆటో వాళ్ళు మారారా బాబు. సో ఇంకా జేంట్ వచ్చేసింది గైస్. ఇంకా మనకు దిగాల. సో ఇంకా అన్న మాట్లాడుతారు. సో దిగిన గైస్. దిగి డబ్బులు వచ్చేసిన. ఇంకా రోడ్ ఆట పక్క తెలుసుగా, జేంట్ రోడ్ అవతల ఉంటుంది సినిమా థియేటర్ విష్ణాలు. సో రోడ్ ఆటాడు మనం ఇక్కడ కూడా ఆడితే. సో విభాగాసం చేయాలి. ఫస్ట్ ట్రాఫిక్ ఉంది కదా చూడాలి. అట్లా ట్రాఫిక్ ఉంది. సో మనం వదులుతున్నాగా. సో ఇక తెవర మూవీ కట్అవుట్ చూపిస్తామని ముందు ఇంకా మనం పోదాం. ఎందుకంటే మనం లైన్లో ఉంటే మీరు విభాగాసింగ్ ఫాస్ట్గా టైమింగ్ అయిపోతుంది. సో ఇంకా చాలా ఉండాలి. ఎండ కూడా బాగుంది. సో చూసిన ఎండ బాగుంది. సో మార్నింగే ఎండ ఫ్రెష్ చేయరు. మార్నింగ్ బాబు ఏ ట్రాఫిక్ రా బాబు ఇక్కడ నిజంగా. బాబా చూడండి తెవర కట్అవుట్, మూవీ కట్అవుట్ చూపిస్తాను చూడండి. ఇక రోడ్ ఆడతాం. సో రోడ్ ఆట గ్యాస్. ఇక విష్ణు థియేటర్ స్ట్రైట్ పోతూ వస్తుంది. ఏం ట్రాఫిక్ రా బాబు నిజంగా, చాలా ట్రాఫిక్. ఇక పోదాం. చూడండి ఎంత ట్రాఫిక్. ఇక విష్ణు థియేటర్ పోవాలి. చూపిస్తాను గ్యాస్ నుంచి. విష్ణు థియేటర్ కనిపిస్తాం మీకు. ఇక చూడండి విష్ణు థియేటర్. సో కనిపిస్తాం కదా, పోస్టర్ అన్ని కనిపిస్తుంది దేవాలది. చూడండి ఇంకోసారి. సో ఇక పోదాం స్ట్రైట్గా. తొందర పోవాలి. ఇక చూడ పేపర్లు ముందే పేపర్ ఉన్నట్టుగా వచ్చేసిన గైస్ గల్లీకి. బాబా ఇక పోలీస్ మ్యాన్ కూడా ఉన్నారు గైస్. అంటే ట్రాఫిక్ పోలీసు ఉన్నారు చూడండి కదా. సో అతో బాగా జరిగినట్టు 4 AM 8 1 AM షోస్ ఇక్కడ. మనం ఇంకొకసారి చూద్దాం. సో ఇంకా మనం వచ్చేసాం ఇంకా ఫైనల్. సో జనం చాలామంది ఉన్నారు. లోపలికి పోదాం. ఇక్కడ జనం చాలామంది ఉన్నారు గైస్. సో వచ్చేసిన గైస్ చూడండి. బాగా జరిగినట్టుంది గైస్. 4 AM 1 AM షోస్ చూడండి. పోస్టర్స్, బ్యానర్స్, ఇక పేపర్లు బయట ఇక బ్యానర్స్, పేపర్ చూడండి. మనం 15 రూపీస్ పెట్టాం. ఇక దండగా క్లోజ్కి పోయి చూపిస్తారు చూడండి. సో ఇక చూసినారా? క్లోజ్కి పోయి చూడండి. బాబా ఎన్టీఆర్ గారు టేవర్ కట్ట సూపర్గా దండ కూడా పెద్ద చేశారు. సో ఇక కూడా లేవు 8 AM షోకి వస్తారేమో. సో ఇక వెయిటింగ్. సో అయితే దాని లోపల పోవాలి. సో ఇక ఆ లోపల పోవాలి. సో వచ్చేసిన గ్యాస్ థియేటర్ లోపలికి. కింద ఏదప్ప ఏదో సంవత్సరాన్ని ఇలా కాలు ఇలా జాపుకుంటే ఏదో సిద్ధం వస్తుందిరా బాబు అని చూస్తే పేపర్లు గైస్. పేపర్ న్యూస్ పేపర్లు చూడండి గైస్. ఇప్పుడు చూపిస్తా కానీ కింద చూడండి న్యూస్ పేపర్లు. అదే అమ్మ ఏందిరా వర్షం నీళ్ళు వరద నీళ్ళ పేపర్ వద్దరా చూడు. న్యూస్ పేపర్ వద్దారు చూడ. స్టేజ్ మీద అన్నిట్లో అక్కడ చూస్తే పేపర్లే.
బాబా జరిగినట్టు 4AM వాళ్ళు కూడా ఇంకా పోసుకుంటారు. 4AM అన్న షో బాగా జరిగినట్టని. సో ఇంకా సినిమా కోసం వెయిట్ చేద్దాం. పేపర్ చూడండి, పేపర్ బాబా బాబా ఇక సినిమా స్టార్ట్ కావాలా. సో సినిమా స్టార్ట్ అయింది, సినిమా రాకముందే వీళ్ళుగా ఓకే. సో సినిమా స్టార్ట్ అయింది, ఇక చూసేయండి. సో గైస్ సినిమా అయిపోయింది, వచ్చేసిన ఇంకా బయటికి చూసాను ఎన్ని పేపర్స్. సో ఇంకా బయటికి చాలామంది ఉన్నారు బయట. సో వచ్చేసిన ఇంకా సినిమా అయిపోయింది చెప్పిన కదా. సో చూడండి ఇంకా పోతున్నాం మనం. మధ్యలో చేయి వచ్చింది మధ్యలో, ఎందుకంటే అడ్డం కూడా చాలా బాగుంది ఇక్కడ. చూడండి ట్రాఫిక్ కూడా బాగుంది, పైకి రండి పోతున్నాయి. సో సారీ గైస్, చేయి అడ్డపడింది. సో సారీ ఫర్ దట్. ఓకేనా, పేపర్ కూడా పెట్టా, అది ఓకే. పేపర్ వచ్చేసి చూడండి ఎంతమంది ఉన్నారు, ట్రాఫిక్ చాలా ఉంది గాయస్. విష్ణు థియేటర్ కాడ అచ్చు థియేటర్ కాడ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. గల్లీ చిన్న గల్లీ కదా, అందుకే. సో ఇంకా మనం పోదాం ఆటో ఎక్కి. సో ఆటో ఎక్కిన గాయస్ ఏదో చిన్న షాపింగ్ చేసిన. సో ఉన్నారు ఇద్దరు మొత్తం వెనక వచ్చిన ఈసారి లక్కీగా వెనక దొరికింది. సో మధ్యలో సో ఇక షాపింగ్ చేసినాను. పోతాను ఇంటికి. ఏలేగా ఒక అంగి ఉన్నాను దసరాకి. సో కొన్ని పోతున్నాం. సో ఎండ అయితే బాగుంది, చూడండి ఎంత బాగుంది ఏంటి ఎండ. మధ్యాహ్నం అయింది, 12 సినిమా అయిపోతుంది. సో ఇంకా మనం పోదాం. సో వచ్చేసిన ఇక లిఫ్ట్ నేను చేయలేదు, ఎందుకంటే ఎక్కువ ఉంటుందని, అదే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇక వచ్చేసినాను ఇంటికి. చూడండి సో గర్వం పోయినాక మారుదాం. సో ఇంకా మనం లోపల పోదాం. సో డోర్ తీసి ఇక పోదాం లోపలికి. ఎండ బాగుంది చూడ, మేఘాలు కూడా ఉన్నాయి బాబా, బ్లూ కలర్ వైట్ కలర్ మేఘాలు సూపర్. కింద కూడా బాగుంది. సో
ఎండ కొడతాను గైస్. ఇంకా పోదాం రూమ్ పోయినాక మాట్లాడుతాను గైస్. సో లెట్స్ గెట్ టు ద రూమ్, ఓకేనా? సో హాయ్ గైస్, వెల్కమ్ టు హైపర్నమీ వ్లాగ్స్. సో చూసినారు కదా, ఈ లాస్ట్ వరకు చూసితే మీరు వీడియో కంటిన్యూ చేయండి. సో బాబా గొంతు పోయింది గైస్, అరిసేసి అందుకే మధ్య రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి నైట్ అయిపోయింది. ఎడిటింగ్ చేసేలోపు అందుకే ఇప్పుడు వీడియో నైట్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే రేపు ఎలా సాటర్డే వీకెండ్ అందరూ హాలిడే ఉంటుంది. అందుకే ఇప్పుడు నైట్ పెట్టాకొని రేపు మార్నింగ్ చూస్తారు. అందుకే ఇది నైట్ కూడా నైట్ కూడా వస్తారు కదా, అందుకే సారీ కదా. సో సినిమా ఏం చెప్తాం, బాగుంది, ఓకే యావరేజ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందని అనిపిస్తాను గైస్, కానీ ఇంటర్ బ్యాంక్ పడుంది. సెకండ్ హాఫ్ ఓకే. నాకు ఈ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎందుకు పెట్టారా అనిపిస్తుంది నాకు డౌట్. అదే ఒకటి, ఎందుకంటే సినిమా అన్నాక హీరో విలను హీరోయిన్ వీళ్ళు ముగ్గురు అంటే సినిమాలో యూజ్ చేసుకోవాలా, ఆ క్యారెక్టర్ యూజ్ చేసుకోవాలా. అది పాత సినిమా ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్ సినిమా అంటే హీరోయిన్ యూజ్ చేసుకోవట్లే. ఇప్పుడు చూడండి, ఈ సినిమా దేవర సినిమాలో హీరోయిన్ ఎందుకుందో అది కాదు, పాటకే ఉంది డ్యాన్స్ చేసుకుంటా. సో అంటే పాటకి చుట్టుమల్ల సాంగ్ కూడా బాగుంది. చూసినారు ఎంతమంది అన్నారు. సారీ ఐఎమ్ సారీ. ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే సారీ గెస్, ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి ప్లీజ్. సో మీ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎవరైనా డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటే షేర్ చేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. సినిమా అయితే సూపర్ ఉంది, ఓకే సినిమా సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి టేక్ ఏ బావ్. మన మహేష్ బాబు గారు చెప్తారు మీ యాక్టింగ్కి అన్నిటికీ టేక్ ఏ బావ్ అని. సో ఐఎమ్ టేక్ ఏ బావ్ ఫర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్. అబ్బా, నేను ఆయన యాక్టింగ్ ఈ సినిమా కాదు, ఇది జైలకు చూసినారా, చాలామంది చూసిటారు. ఆ సినిమా ట్రిపుల్ రోలు అన్న తమ్ముడు అన్న ట్రిపుల్ రోల్ చేసిండు మన ఎన్టీఆర్ అన్న జూనియర్. ట్రిపుల్ రోల్ అదే డ్యూయల్ రోల్ కాదు, ఒక రోల్ కాదు, ముగ్గురు సూపరు. నాకు అప్పుడే అనిపించింది, అబ్బా అన్న యాక్టింగ్కి డెడికేషన్, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో డెడికేషన్ సూపర్ ఉంటుంది, యాక్టింగ్ కూడా. సో ఐఎమ్ టేకింగ్ ఏ బావ్. ఎందుకంటే ఆయన యాక్టింగ్కి ఆ డెడికేషన్, ఆయన సినిమాలో చూపించే డెడికేషను నాకు కూడా అంత ఆయన యాక్టింగ్ నేర్చుకొని నేను ఆయన హీరో అవుతామని అంత డెడికేషన్ నాకు కూడా వస్తుంది. అలాగే రావాలా, ఆయన చూసి అట్లా నేర్చుకోవాలి మనం. సో నేర్చుకోవాలి మనం కూడా. సో ఎన్టీఆర్ గారి తెలిసిందే బాగా చేశారు. సో డైరెక్టర్ కోడర్ షో గారు చెప్తారంటే సో ఓకే నాట్ ఏ ఆచార్య 2 పాదఘట్టం ఏమీ లేదు. సో ఆచార్య 2 లాగా లేదు. అమ్మ ఆచార్య కన్నా ఈ సినిమా బాగుంది, దేవరా బాగుంది. ఆచార్య అది చిరంజీవి గారి ఫేసు ఫేక్ చేయడం ఎందుకు చెప్పండి, ఏజ్ వేస్ట్, సినిమా బాగాలేదు. ఆచార్య కానీ ఇప్పుడు దేవర వచ్చిన మేలు. ఇట్స్ ఓకే దేవర ఓకే చూడొచ్చు. వీ కెన్ సీ ఆన్ ఓటీటీ ఆర్ ఆల్సో థియేటర్. మీకు ఎప్పుడైనా టైంపాస్ కాబట్టి థియేటర్ మోడీ వీకెండ్ కాబట్టి ఓటీటీ వస్తుంది. 1 month 2 months చూసుకోండి. ఓటీటీలో ఓకే ఏం కాదు, కానీ థియేటర్ పోతే మీకు మనీ చూసుకోవాలి, మీ ఇష్టం. సో ఫైనల్ చెప్తా అంటే నా రేటింగ్ 5కి 3.5. ఎందుకంటే కొంచెం ల్యాగ్ ఉంది, ఫస్ట్ సెకండ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది, కానీ లాస్ట్లో ఉంటుంది గైస్. దేవర పార్ట్ 2 అని ఇచ్చారు. అదే స్పాయిలర్ అలర్ట్, సారీ గైస్ సారీ. తెలిసి అందరు చూసిట ఈ పాటికి సినిమా నేను చెప్పడం. సో పార్ట్ 1 అందరు తెలుసుగా. సో అది ఎప్పుడు వస్తుందో పార్ట్ 2 మనం వెయిట్ చేయాలా, నెక్స్ట్ ఇయరా, అలాంటి ఈ నీళ్ళు జూనియర్ కాదు సినిమా అయిపోయినాక వస్తుందా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో చూడాలి, మనం వెయిటింగ్ చేయాలా. ఏం చెప్తాం కదా, పార్ట్ 1 యావరేజ్ ఉంటే పార్ట్ 2 గట్టి ఉంటుంది విషయము. సరే అన్నీ బాగున్నాయి, సీజీ అన్నీ గ్రాఫిక్స్, కానీ కొంచెం అక్కడక్కడ లైటింగ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలా. ఓకే రాత్రిపూట ఎక్కువ ఉన్నాయి సీన్స్, మార్నింగ్ 6 బాగున్నాయి అంటే అలా అనుకోగానే సారీ గైస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎన్టీఆర్ గారు డైరెక్ట్ ఫ్యాన్స్ షేర్ చేయండి అందరికీ, ఓకేనా? సో సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్. ఇంకా నెక్స్ట్ కలుస్తాను, అంటే వరకు నా వీడియోస్ చూసేయండి, ఓకేనా? బై సీ యూ నెక్స్ట్ వీడియోస్.